హాయ్ అందరికీ. ఈరోజు మధ్యాహ్నం చాలా విషాదకరమైన విషయం తెలిసింది. అదే అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుండి 1:38 టేకాఫ్ చేసిన ఎయిర్ ఇండియా 787 బోయింగ్ ఫ్లైట్ AL171 ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది. ఆ క్రాష్ కూడా సడన్గా ప్లేన్ కిందకి వచ్చి 2 మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ మధ్యలో మీద పడింది. పాపం యంగ్ డాక్టర్స్ అప్పుడే భోజనం చేస్తున్నారు క్యాంటీన్లో. కరెక్ట్గా క్యాంటీన్ పై భాగంలోనే ప్లేన్ క్రాష్ అయింది. అలాగే అమిత్ షా, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు హుటాహుటిన బయలుదేరారు అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి. ఆ ఫ్లైట్లో 242 ప్యాసింజర్స్, 11 మంది ఎయిర్ స్టాఫ్. అందులో 169 భారతీయులు, 53 బ్రిటిషర్స్, 7 పోర్చుగీస్ నేషనల్స్, 1 కెనడియన్ ఉన్నారు. అయితే అందులో 13 మంది చిన్నారులు, మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని సమాచారం. అయితే 2 ఇంజిన్స్ ఫెయిల్ అయ్యుండొచ్చు, లేక పక్షి ఏమైనా అడ్డొచ్చి ఉండవచ్చు అంటూ మీడియాలో చెబుతున్నారు. అలాగే ఫ్యూయల్ ఫుల్గా ఉండడం వల్ల పేలుండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది భారీ ప్రాణ నష్టం జరిగినట్టుగా అనిపిస్తుందని గవర్నమెంట్ అంచనా వేస్తుంది. ఏది ఏమైనా అంత ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.